ఆర్మీలో జాబ్ వచ్చింది, వెళ్తున్నాడు ఆర్మీకి. ఏమిట్రా నీకు ఉద్యోగం అక్కడ అంటే, తోట తగిలి కుప్పగూలిపోతే వారిని భుజాన్ని వేసుకొని లేక యుద్ధ భూమిలో ఉన్నటువంటి ఆ టెంట్ లాంటి హాస్పిటల్లో తీసుకొచ్చి డాక్టర్స్ ముందు అతన్ని పడుకోబెట్టాలి మమ్మీ, అది నా ఉద్యోగం, దేవుడు నీకు తోడుగా ఉండును గాక ఆశీర్వదించి పంపించింది. యుద్ధం ముమ్మరంగా సాగుతుంది. ఒక్కొక్క సైనికుడు కుప్పగూలిపోతున్నాడు. డాక్టర్స్ అది చూసి అక్కడ ఉన్నటువంటి కుర్రోడిని చూసి అంటున్నారు, ఒరే త్వరగా వెళ్ళు. టైం చూసుకుంటున్నాడు. అరే వెళ్ళమంటే వెళ్ళకుండా టైం చూసుకుంటావేమిట్రా, బుద్ధి లేకుండా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాడిని తిట్టారు. సడన్ గా టైం చూసుకున్నాడు, అమాంతంగా వెళ్ళిపోయాడు. ఆ దిబ్బ దగ్గర, ఆ గుట్ట దగ్గర, ఆ చెట్టు దగ్గర పడిన ఒక్కొక్కడిని డాక్టర్స్ ముందు పడుకోబెట్టేశాడు. సమయానికి ట్రీట్మెంట్ డాక్టర్స్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రాణాలతో బ్రతికారు. ఆ కుర్రవాడిని, రే మేము వెళ్ళమన్నప్పుడు వెళ్ళకుండా టైం చూసుకుంటానికి కారణం ఏంట్రా? ఏం లేదండి, మీరు నన్ను వెళ్ళమన్నప్పుడు 11:55 అయిందండి. మా అమ్మ నాకు మాట ఇచ్చిందండి, ప్రతి 3 గంటలకు మా మమ్మీ నా కోసం మా ఇంట్లో మోకాళ్ళ మీద ఉంటుందండి. 12 గంటలు అయ్యేసరికి ఆమె మోకరించినట్లయితే ఈ లోకంలో ఏ అపాయము సమీపంగా నాకు రానే రాదండి. ఏ తోట అయినా నాకు తగలవచ్చు, ఏ బాంబు అయినా వచ్చి పేలిపోవచ్చు. 12 గంటలు అయింది కదా అండి, కాబట్టి ధైర్యంగా నేను వెళ్ళగలిగాను. అమ్మా అయ్యా, అమ్మ మోకరించింది కాబట్టి నాకే అపాయం ఉండదు అని చెప్పి ఆ కుర్రవాడు యుద్ధంలోకి వెళ్ళాడు. అమ్మ 12 గంటలకు మోకరించకుండా సీరియల్ చూస్తూ ఉంటే, కన్న తండ్రివే నువ్వు మోకరించాల్సిన సమయంలో మోకరించకుండా నీ బిడ్డల చుట్టూ కంచె వేసుకోకుండా పాపిష్టి బూతు సినిమాలు చూస్తూ ఉంటే ఎవరండి? బాధ్యత లేకపోతే, ప్రార్థించకపోతే నీ బిడ్డలను కాపాడుకోగలిగింది ఈ లోకంలో ఎవరో? ఒక్కసారి ఆలోచించు. వాళ్ళ చుట్టూ ప్రార్థన కంచె వేయి. ప్రపంచము ఇంతకు ముందు ఎన్నడూ చూడనటువంటి భయంకరమైన పాపిష్టి దినాలను చూస్తుంది. ఎటు చూసినా అక్రమమే, ఎక్కడ చూసినా కామ కోరికలే, వికార చేష్టలే. ఇటువంటి భయంకరమైనటువంటి రోజుల్లో నీ కొడుకు నీ కూతురు పరిశుద్ధంగా ఉండాలి అని అంటే, సైతాను వారిని ముట్టకుండా ప్రార్థన ఇదొక్కటే. పరిశుద్ధంగా జీవించులాగా నీ బిడ్డల కోసం ఈ మొదటి జామున లే, నీ బిడ్డల చుట్టూ ప్రార్థన కంచె వేసుకో. ఆజ్ఞ, హెచ్చరిక మర్చిపోవద్దు.